స్వాగతం పలకడానికి వచ్చిన జనాలందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా కూటమి నాయకులు మాట్లాడుకునే దాని గురించి, మొన్న వాళ్ళు వేసిన 3 ప్రశ్నల గురించి చెప్తా. మొన్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఇలా 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 అనిపించారు. ఇప్పుడు మీకు 3 ప్రశ్నలు చెప్తా. ఆయన అడిగిన దానికే సమాధానాలు, 3 సమాధానాలు. ఆయన ఏమడిగినారండి? టిడ్కో ఇండ్ల గురించి. టిడ్కో ఇండ్లు ఇచ్చినారా అని అంటే ఇలా 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 అని అంటారు. చూడలేదా? కంటికి కనిపించడం లేదా? 4000 టిడ్కో ఇండ్లు, 2000 టిడ్కో ఇండ్లు రెడీ టు ఆక్యుపై, 4000 టిడ్కోలు రిజిస్టర్ చేసి రెడీగా ఉన్నాయి పోయి ఉండడానికి అక్కడ. ఇప్పుడు వాళ్ళ కంటికి కనిపిస్తుందా లేదా? కనిపించకపోతే ఇలా 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 రాలి. మనం కూడా కనిపిస్తుందా? కనిపించడం లేదా? ఇలా 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 అనాలి. రెండోది, రోడ్లు డ్రైనేజీలు మీ ఇంటికి వచ్చినాయా లేదా? ఇలా ఇలా అనమంటాడు. నువ్వు రానా ఇదే సెంటర్లో నిలబడ్డాం, ఈటికి పోవా ఈటికి పోవా ఈటికి పోవా. మా వాటిలో ఈ సందులో ఇల్లు లేదని కానీ, ఈ సందులో డ్రైనేజ్ లేదని కానీ నువ్వు నిరూపించి చూపి, కళతో చూపి, ఆ రోజు నీ విమర్శలు చెప్పుకుంటాం మేము. తర్వాత జగనన్న కాలనీల గురించి మాట్లాడతారు. 10,000 ఇళ్ల పట్టాలు ఎవరు ఇచ్చినారా ఇప్పటి వరకు? 10,000 ఇళ్ల పట్టాలు. మొదటి ఫేజ్లో 4,000 ఇళ్ళు రెడీగా ఉన్నాయి. కళ్ళకు కనిపించా కూడా అబద్ధాలని చెప్తున్నారు. ఏం కనిపిస్తుందా లేదా వాళ్ళ కంటికి? ఇలా 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 కనిపించట్లేదు. ఇంకా ముసలి వాళ్ళు ఎంత ఉందన్న ఎండ? 45 డిగ్రీలు, 48 డిగ్రీలు. ముసలాళ్ళు రాలిపోతున్నారు, ఆకలి రాలిపోయినట్టు. ఈ కర్మ ఎవరిది? ఈ కర్మ ఎవరిది? రేపు మీరు ఓడిపోతాం. మొదటి ఉసురు ముసలాళ్ళవా మీకు? తర్వాత అభివృద్ధి లేదు, ఆదోనిని నాశనం చేస్తారని అంటారు. ఆదోనికి గవర్నమెంట్ హాస్పిటల్ రావడం నాశనమా? గవర్నమెంట్ హాస్పిటల్ రావడం నాశనమా? ఆదోనికి బైపాస్ రోడ్ రావడం నాశనమా? ఆదోనికి 400 పడగల గదులు హాస్పిటల్ రావడం నాశనమా? ఎట్లా నాశనం అవుతుందయ్యా ఆదోని? అభివృద్ధి పదంలో నడుస్తుంది. కళ్ళకు గంతలు కట్టుకున్నారా మీరు? కళ్ళలో అందరి కళ్ళలో కనిపిస్తూ ఉంది ఆదోని అభివృద్ధి, మీ ఒక్కరికే కనిపించడం లేదు. ఆదోని మెడికల్ కాలేజ్ మన కళ్ళ ముందే అభివృద్ధి అవుతా ఉంది. జగనన్న అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కరోనాలోనే ఉండిపోయినామేమో. 2022లో స్టార్ట్ చేసినారు. 2 సంవత్సరాల్లో 4,000 ఇండ్లు జగనన్న కాలనీలో. ఎట్లా కడతారండి 2 సంవత్సరాల్లో? విమర్శించడానికైనా ఒక అర్థం ఉండాలి. తర్వాత మా ఎమ్మెల్యే గారి గురించి అభివృద్ధి లేదు అని అంటారు. మా వార్డులోనే కేవలం 36వ వార్డు, 34 వార్డులోనే 6 కోట్ల నిధులతో పనులు జరిగినాయి. అవునా కదా? పార్కులు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి అన్నీ వచ్చినాయా? పార్థసారథి గారు మా ఎమ్మెల్యే గారు, మా నాయకుడు జగన్ గారు మాకు నేర్పించిన సంస్కారం ఇది. పార్థసారథి గారు మా ఎమ్మెల్యే గారి నామస్మరణం రోజు చేస్తున్నారు. మీరు ఆలోనే ఏం అభివృద్ధి చేస్తామని చెప్తే మేము ఆహ్వానిస్తాం. రోజు ఎక్కడ పోయినా మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చివరికి నువ్వు ఈవీఎం మెషిన్ దగ్గరకు పోయి, పోలింగ్ బూత్లో పోయి ఈవీఎం మెషిన్స్ మర్చిపోయినా ఓట్లేదు కదా ఈయన కాదంలో. నీ వెనకాల తిరిగే క్యాడరు, నీ డ్రైవర్లు చివరికి ఈవీఎం మెషిన్ దగ్గర పోతే మా సాయన మీద ఓటేస్తారు ఖచ్చితంగా, మా సాయన బటన్కి అవుతున్నారు ఖచ్చితంగా. దయచేసి అందరూ 34, 36 వార్డు మనం ఇంతవరకే సాయనకి ప్రామిస్ చేసాం. ఏం చేసాం? 1000 మెజార్టీ తెస్తామని చెప్పాం. 36 వార్డులో తెస్తామా? జై సాయన, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.